కొర్ర కొర్ర మీసోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా చిమ చిమ చీకట్లు చెరుక చెగు వేదలో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెనతోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథనా రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన జెండను బట్టి దంధరదం పట్టు రిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టు రిధం పట్టెర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from మహనీయుల తీరు వారు మోగే పేరు నీతిగల్లా చోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలమని పోరాటం దంధరదం పట్టు రిధం దంధరదం పట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలమని పోరాటం దంధరదం పట్టు రిధం దంధరదం పట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం పట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి అమర్నేని శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు ప్రజావేదికలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇది కళ్యాణపురం శాసనసభ్యులైనటువంటి అమర్నేని శ్రీధర్బాబు గారి ఆదేశాలతో ఈరోజు అందరూ పెద్ద ఎత్తున చూశారు కదా ఎంతమంది వచ్చారు. చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో సంతోషంగా నిన్ను నూరేళ్ళు ఉండాలనేసి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశించారు, కోరుకున్నారు. అలాగే మేము కానీ ఆయన నిన్ను నూరేళ్ళు ఇంకా ఒక పై స్థాయిలో ఎదగాల, ప్రజలకు ఇంకా మంచి నాయకుడిగా ఎదగాల, ఇంకా బాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేసి ఆకాంక్షిస్తున్నాం. అలాగే మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే శ్రీ అమర్నేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొక్కలు నాటడం, ఆసుపత్రుల్లో పండ్లు రోగులకు బ్రెడ్ పంచడం, ఇక్కడ ప్రజావేదిక వద్ద కూటమి ఆధ్వర్యంలో
మన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరం. చంద్రబాబు గారికే దక్కుతుంది. ఆయన ఆదేశాల మేరకే ఇంత ఘనంగా ఈ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ సాయంకాలం అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించినందుకు మన కళ్యాణదుర్గం ఎన్డీఏ కూటమి తరఫున ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కళ్యాణదుర్గం ప్రజావేదిక నందు సురేంద్రబాబు అన్నగారి ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం మన సురేంద్రబాబు అన్నగారిని ఎన్నుకున్నందుకు, అలాగే టీడీపీ, జనసేన నాయకులు చాలా అన్నదమ్ములుగా చాలా ఒక మంచి చక్కటి వాతావరణం ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రతి చోట టీడీపీ నాయకులు కూడా వచ్చి రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటడం కానీ, బ్రెడ్లు పంపిణీ కానీ ప్రతి దాంట్లోన ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఈ కూటమి యొక్క దాదాపు 10 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిస్తారని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మేమంతా నమ్ముతున్నాం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సురేంద్రబాబు అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి.